మనశంకర వరప్రసాద్ గారి మూవీ కామెడీ టైమింగ్ కానీ ఆ డాన్స్ కానీ మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్ అని అయితే గుర్తు చేశారు మన చిరంజీవి గారు. ఇంకా మన చిరంజీవి గారు జీరో నుంచి స్టార్ గా ఎలా ఎదిగారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆయన పేరు కొన్నిదెల శివశంకర వరప్రసాద్. సినిమాలోకి వచ్చిన తర్వాత చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. ఎంట్రీ అయితే అదరగొట్టేశాడు. 1978లో పునాది రాళ్ళు అనే మూవీతో మొదలుపెట్టి ప్రాణం ఖరీదు అనే మూవీతో వెండి తెర మీద వచ్చాడు. మొదట్లో విలన్ యాక్టింగ్ చేసిన ఆ కళ్ళల్లో ఉండే పవర్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. 80s లో ఖైదీ సినిమా వచ్చింది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అక్కడి నుంచి మన చిరంజీవి గారు కొట్టిన దెబ్బకి చిరంజీవి అంటే టాలీవుడ్, టాలీవుడ్ అంటే చిరంజీవి అన్నట్లుగా అయిపోయింది. అప్పట్లోనే మన చిరంజీవి గారు డాన్స్లు ఫైట్లు వేరే లెవెల్ గా ఉండేవి. గ్యాంగ్ లీడర్ గరానముగుడు అనే సినిమాల్లో డాన్సులు గాని చూస్తే ఇప్పుడున్న యూత్ కూడా గూస్ బంప్స్ వచ్చేది. ముఠా మేస్త్రి, ఠాగూర్, ఇంద్రా లాంటి సినిమాల్లో మన చిరంజీవి గారు రికార్డులు తిరగరాయేశారు. బ్రేక్ డాన్స్ అంటే ఈయనే, బాక్స్ ఆఫీస్ కింగ్ అంటే కూడా ఈయనే అన్నట్లుగా అయిపోయింది. రాజకీయంలోకి పోయి మళ్ళీ ఖైదీ నంబర్ తో 150వ సినిమాతో నేను ఇంకా బాస్నే అని ప్రూవ్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య వరకు ఆ ఊపు తగ్గలేదు, ఆ గ్లామరు తగ్గలేదు. మన ఇండియన్ సినిమాకి చేసిన సేవకి పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చింది. మన తెలుగు సినిమా పరిశ్రమని ఆకాశానికి తీసుకెళ్లింది ఎవరన్నా ఉన్నారంటే నో డౌట్ అది చిరంజీవి గారే. ఇంతే కాకుండా మన చిరంజీవి గారు మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. ఒక్క మాట చెప్పాలంటే ఈయన పేరు చెప్తే థియేటర్స్ లో విజిల్స్ పడాల్సిందే, బాక్స్ ఆఫీస్ గడగడలాడాల్సిందే.